కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని 1, 2వ డివిజన్లను కలిపే చంద్రపూర్ కాలనీ చౌరస్తా వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 1, 2వ డివిజన్ల పరిధిలో చేపట్టనున్న డ్రైనేజ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. సుమన్ అని నేను చెప్పండి. దిశగా ఏర్పాటైనటువంటి పథకమే ఈ 99 రోజుల ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా ఎవరైనా కూడా అంటే ప్రజలు తమ యొక్క వాడినే కావచ్చు, తన ఇంటినే కావచ్చు, దేన్నైనా కూడా ఎంత పరిశుభ్రంగా ఉంచాలి అంటే ఈ రాబోయేది ఎండాకాలం కాబట్టి నీటి సమస్య మనకు ఏర్పడుతుంది. ఇక ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు ఎప్పటికీ తలెత్తకుండా ఈ శాశ్వత పరిష్కారం దిశగా ఈ 99 రోజుల్లో పనులు జరగాలని ఆశిస్తూ, అదేవిధంగా మన కమిషనర్ గారు ఒక రోజుకు 18 గంటలు పనిచేసేటటువంటి వ్యక్తి, మనకు ఒక మంచి వ్యక్తి మన కరీంనగర్ కార్పొరేషన్కు ఉన్నారు. కాబట్టి మనం ఆ కమిషనర్ గారిని, అదేవిధంగా యువకుడు మన మేయర్ గారిని, వీళ్ళిద్దరిని వాడుకుంటూ మన పట్టణాన్ని మనం ఎంత అభివృద్ధి చేసుకుంటామో. ఇక్కడ మనకు సంవత్సరం అయిపోయింది, స్పెషల్ ఆఫీసర్స్ పీరియడ్ నడవబట్టి కొంచెం శానిటేషన్ ఇబ్బంది అయింది. ఇప్పుడు 2 నెలల ఎలక్షన్ డ్యూటీలో వారు ఇక్కడ విధులు నిర్వహించలేకపోయారు. 66 డివిజన్లో పారిశుద్ధం ఫస్ట్ శానిటేషన్ మీద మేము మొదటి కార్యక్రమం రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మున్సిపల్లో. అదేవిధంగా ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ముందుగా మన శానిటేషన్లో ఈ రోజు నుంచి 15 తారీఖు వరకు ప్రతి డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఒక్కొక్క డివిజన్కి ఒక 50 మంది బయట నుంచి సిబ్బంది తీసుకొని 10 డివిజన్లో దాదాపు ఆ ఒక్క రోజులో ఉన్నాయన్నీ మనకు ఎక్కడ కానీ డిబ్రీస్ ఉంటాయి, చెట్లు పొదలు రోడ్డు మీదకి వచ్చి ఉన్నాయి. జేసీబీ మనం ఉపయోగించుకొని, ట్రాక్టర్స్ ఉపయోగించుకొని 10 డివిజన్లో పరిశుభ్రంగా ఉంచే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక్కటే దీనికి ప్రజల సహకారం ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలు సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది. ఆరోగ్యం మంచిగా ఉండాలంటే పరిసరాలు అనేది పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అది అవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు 99 days ఒక యాక్షన్ ప్లాన్ ని రెడీ చేయడం జరిగింది. సో మనకి ఆనరబుల్ సీఎం సార్ ఒక ఆధ్వర్యంలో ఒక మొన్న మీటింగ్ జరిగి, సో డిపార్ట్మెంట్ వైజ్ గా స్పెషల్గా ఒక ఎఫర్ట్ చేసుకోవాలి. అందరూ ఆఫీసర్స్తో పాటు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉండాలి. సో ప్రజల ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళి అవన్నీ కూడా రిజాల్వ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. సో ఈ కార్యక్రమం కింద మన మున్సిపాలిటీ ఎన్ఏడి డిపార్ట్మెంట్కి వస్తే ఫస్ట్ phase 1 డిపార్ట్మెంట్లో మనం